హలో చిరంజీవి గారు. హాయ్ అండి. సార్, ఈజీ ఇంగ్లీష్ సో చాలామందికి నేర్చుకోవాలని ఉంటుంది కాబట్టి దాని బుక్స్ త్రూ కానివ్వండి, కోర్స్ త్రూ కానివ్వండి, ఈజీ చేసేసి వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి ఆ లాంగ్వేజ్ చాలామంది స్టూడెంట్స్కి స్కిల్స్ అవి ఇవి నేర్పుకుంటూ కూడా మీ స్టూడెంట్సే ఒక పెద్ద సక్సెస్లో ఉన్నారు. అబ్రాడ్లో కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళ మనీ ఆన్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ 26 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అన్నారు మీరు. మీ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి వచ్చినటువంటి స్టాండర్డ్ ఫార్మేట్ త్రూ అందులో ఈజీ ఇంగ్లీష్ ఏ చెప్పారు, బి గురించి మాట్లాడుకుందాం. The letter B stands for like first thing is break your psychological barriers. Break your psychological barriers. ఓకే. మెయిన్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కానీ హిందూ మీడియం బ్యాక్గ్రౌండ్ అంటే వేరే ఒక భాషని మాతృభాషగా కలిగి ఉన్న వాళ్ళు ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలనుకున్నప్పుడు 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఈరోజు స్కూల్ పిల్లలకి వీళ్ళందరికీ ఇంగ్లీష్ మనం మాట్లాడితే అర్థమైపోతుంది. టీచర్స్ అందరూ కొన్ని సంవత్సరాలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులన్నీ కూడా వీళ్ళు ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. కానీ మాట్లాడడం విషయానికి వచ్చేసరికి సైకలాజికల్ బ్యారియర్స్, సిగ్గుపడడం, భయపడడం, మొహమాట పడడం, ఫియర్, షైనెస్, హెజిటేషన్, ఈ మూడింటి వల్ల 60% మంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతూ ఉంటారు. అందుకే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఆఫ్ సైకలాజికల్ రాదర్ దాన్ టెక్నికల్. ఇది టెక్నికల్ కాదు, గ్రామర్ వస్తేనే వొకాబులరీ వస్తేనే మాట్లాడడం కాదు. సైకలాజికల్గా అంటే మానసికంగా ఎవరైతే ప్రోగ్రామ్ అవుతారో ఇంగ్లీష్ మాట్లాడడానికి, సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అవుతారో వాళ్ళు ఇంగ్లీష్ తొందరగా నేర్చుకుంటారు. మరి మానసికంగా ప్రోగ్రామ్ అవ్వాలి అంటే మనం రెండు ఉంటాయి, ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఎట్లా చెప్తూ ఉంటుందంటే రైట్, రాంగ్, గుడ్, బ్యాడ్, ట్రూ, ఫాల్స్, ఏది మంచి ఏది చెడు, ఏం చేస్తే ఏమవుతుంది, ఇలా ఆలోచించి 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 మన చేత పనులు చేయిస్తూ ఉంటాం. ఇది కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక టేప్ రికార్డర్ లాంటిది. అందులో ఏది రికార్డ్ చేస్తే అది ఆటోప్లే అయిపోతూ ఉంటుంది, దానికి ఆటోప్లే ఆప్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళంతా సబ్కాన్షియస్ మైండ్ నుండి మాట్లాడుతున్నట్టు, ఆలోచించి ఆలోచించి మాట్లాడే వాళ్ళు గ్రామర్ గురించి కాన్షియస్ మైండ్ నుండి మాట్లాడుతున్నట్టు. అంటే ఇలా చెప్తే తప్పా రైటా, ఇది చెప్తే కరెక్టా కాదా, ఇట్లా ఆలోచిస్తారు కదా. వీళ్ళకి ఫ్లూయెన్సీ రాదు, ఫ్లో రాదు. అమ్మ ఇలా తప్పు పోతే వీళ్ళు నవ్వుతారేమో, నేను తప్పు మాట్లాడితే నాగరాజు గారు పాయింట్అవుట్ చేస్తారేమో, ఇట్లా ఈ ఆలోచన చేస్తున్నారంటే ఇంకా ఫ్లూయెన్సీ రాదు, కొత్త పదాలు వాడలేము, ఇంకేమీ చేయలేము. ఇది కాన్షియస్ మైండ్ నుండి చేసేది. అందుకే ఇంగ్లీష్లో మాట్లాడాలనుకునే వాళ్ళు ముందుగా సైకలాజికల్గా ప్రోగ్రామ్ అవ్వాలి. సైకలాజికల్గా ప్రోగ్రామ్ అవ్వాలంటే ఒక వారం రోజుల పాటు ఏదైనా రెగ్యులర్గా చేస్తే అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్గా వస్తుంది, ఫ్లో వస్తుంది, ఈజీగా కనిపిస్తుంది అనమాట, ఈజీ కనబడతా ఉంటుంది లాంగ్వేజ్లో. అవును. సో అందుకే బ్రేక్ యువర్ సైకలాజికల్ బ్యారియర్స్. మనం ఎందుకు మాట్లాడము ఇంగ్లీష్లో అంటే ఒకటి భయం, రైట్, భయపడతాం తప్పులు పోతాయేమో. చెప్పండి, ఈ ప్రపంచంలో తప్పు చేయకుండా నువ్వు నేర్చుకున్న పని ఒకటి చెప్పగలవా? చిన్నప్పుడు తప్పులు అన్న ఈ చేత్తో ఆ చేత్తో ఇష్టం వచ్చినట్టు తిన్నాం, తినడం రాలే, అప్పుడు వీడికి తినడం రావట్లేదు, నా అమ్మ మూతికి ప్లాస్టర్ వేసి ఉంటే ఈరోజు బతుకుండే వాళ్ళం కాదుగా. సో అంటే మనం తప్పులు మాట్లాడుతూ ఉంటే వీడు పిల్లాడు అన్ని తప్పులు మాట్లాడుతాడని ఆ రోజు ప్లాస్టర్ వేసి ఉంటే అసలు మాటలే వచ్చి ఉండేవి కాదు కదా. తప్పు చేయకుండా అసలు ఎవరు నేర్చుకుంటారు? ఎవరైనా అందుకే అంటారు, ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యు ఆర్ ఎ ఫూల్ ఫర్ ఎ మినిట్, ఇఫ్ యూ డోంట్ మేక్ ఏ మిస్టేక్ యు ఆర్ ఎ ఫూల్ ఫర్ ఎవర్. నువ్వు తప్పు చేస్తే ఆ క్షణం మాత్రమే మూర్ఖుడివి, తప్పు చేయకపోతే జీవితాంతం మూర్ఖుడివే. ఎందుకంటే మనం తప్పులు ఎప్పుడు చేస్తామంటే కొత్తవి నేర్చుకుంటున్నప్పుడు. మనం ఏ తప్పు చేయట్లేదంటే కొత్తదేమీ నేర్చుకోవట్లేదు. ఏమీ నేర్చుకోకపోవడం అనేది అతిపెద్ద తప్పు జీవితంలో. కాబట్టి తప్పులు చేస్తూనే ఉండాలి, ఆ తప్పుల నుండి నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే ఫస్ట్ తప్పులు చేయడానికి భయపడకూడదు, భయం ఉండొద్దు. అండ్ భయపడడానికి ఏముందని, ఈరోజు ఇంగ్లీష్ తప్పు మాట్లాడాడని ఎవరినైనా ఆఫీస్లోకి వెళ్ళి సస్పెండ్ చేశారా? ఏ టీచర్నైనా తీసారా? ఏ స్టూడెంట్నైనా ఏం జరుగుద్దని? ఏం జరగదండి సార్. నవ్వుతారు సార్. మనం మాట్లాడినప్పుడు అది నవ్వుతున్నాడుగా, ఎంజాయ్ చేస్తున్నాడు. మనం మాట్లాడితే ఈ మాటలు తట్టుకోలేక ఎదుటి వాళ్ళు ఏడిస్తే నువ్వు బాధపడాలి, ఆలోచించాలి. చిన్నపిల్లాడు పడిపోతూ ఉంటాడు, అమ్మ నాన్న నిలబడి నవ్వుతూ ఉంటారు. వాడిని అవమానించట్లేదండి, వాడు పడిపోవడం లేవడం ప్రయత్నించడాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే నువ్వు ఇంగ్లీష్ తప్పు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు?
వీడు మనలా పర్లేదు కుర్రోడు ట్రై చేస్తున్నాడని నువ్వు నేర్చుకునే విధానాన్ని ఆస్వాదిస్తున్నాడు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు తప్పులు చేయకుండా, అంటే ఎదుటి వాళ్ళు నవ్వుతారు నేను తప్పు చేస్తానే ఫీలింగ్, ఆ భయం వదిలేయాలి. బీడియం, మొహమాటం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇది అడిగితే ఏమవుతుందో, ఇలా చెప్తే ఏమవుతుందో, మొహమాట పడద్దండి. ఏమవుతుంది, థింక్ ఆఫ్ ద ఎండ్ రిజల్ట్. నువ్వు ఇంగ్లీష్లో తప్పు మాట్లాడావు, మ్యాక్సిమం పనిష్మెంట్ ఏం జరగవచ్చు? సో మ్యాక్సిమం సార్ నవ్వుతారు, కామెంట్ చేస్తారు. కామెంట్ ఏం చేస్తారు, నీకు ఇంగ్లీష్ రాదు అంటారు, ఇడు బిల్డప్ ఇస్తున్నాడు అంటారు, లేదా అరే ఇడు మంచి కటింగ్ రైడరా అంటాడు, లేదా ఇడేంట్రా బుర్ర తింటున్నాడు అంటాడు. వాళ్ళ దాంట్లో తప్పే ఉంది, అవన్నీ నిజమే కదా. నువ్వు బిల్డప్ ఇస్తున్నావు అంటారు, నిజమే కదా, నీకు రాదు అన్నప్పుడే మనం బిల్డప్ ఇస్తున్నాం, రైట్? తప్పు కాదు బిల్డప్ ఇవ్వడం అనేది. నీ గురించి నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారు బిల్డప్? సరే రాకపోయినా పెద్ద బిల్డప్ ఇస్తే, రాదు కాబట్టి బిల్డప్ ఇస్తున్నావు, వస్తే నేను బిల్డప్ ఇయ్య అసలు. సో కాబట్టి అది ట్రూత్, యాక్సెప్ట్ చేయి. వాళ్ళ కామెంట్ చేస్తారు ఏమని, ఇటు మన ఇంగ్లీష్తో చంపేస్తున్నాడు రా, నిజమే కదా చంపుతున్నావు, ఎందుకంటే నీకు ఆ లిబర్టీ ఉంది, వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాబట్టి దే యాక్సెప్ట్ యూ యాజ్ అ ఫ్రెండ్స్. సో ఈ సైకలాజికల్ బ్యారియర్స్ని బ్రేక్ చేయాలి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఇస్ బౌన్స్ బ్యాక్. చాలామంది బౌన్స్ బ్యాక్ అంటే తెలుసు కదా మనకి, పడిన చోటు నుండి తిరిగి లేవడం. ఏమవుతుందంటే ఇంగ్లీష్ రాకుండా ఇన్నాళ్ళు నెట్టుకొచ్చారు, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు తెలుసా, ఒకసారి జాబ్లో జాయిన్ అవుతారు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కానిస్టేబుల్ స్థాయిలో తెలుసు. ఏమైనా రావయ్యే క్లాస్కి, ఏమొస్తాం సార్ 24 గంటల డ్యూటీ సార్ అన్నాడు. అయిపోయింది, కానిస్టేబుల్ నుండి అయిపోయి మొన్న తర్వాత ఎస్ఐ అయిపోయారు కొంతకాలం తర్వాత. ఆయన ఎప్పుడు ఎగ్జామ్ రాసి సంథింగ్ ఏదో ఎస్ఐ అయిపోయారు. అప్పుడు ఇంకా బిజీ అయ్యారు. అప్పుడు వచ్చి ఇంకా ఏడుపు మొదలెట్టాడు, సార్ అర్జెంటుగా నేర్చుకోవాలి సార్. మళ్ళీ టైం లేదన్నారు. తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చింది సంథింగ్, మళ్ళీ పెద్ద క్యాడర్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా అసలే రాలేడు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారంటే ఆయన, సార్ ఇప్పుడు క్లాస్కి వచ్చి నేర్చుకోలేను, మీ టైం మీరు చెప్పిన టైంకి రోజు నేను రాలేను, రైట్? ఇంగ్లీష్ నేర్చుకోలేను. ఒక నరకం చూస్తున్నారండి ఆయన జాబ్లో. ఎందుకంటున్నానంటే చాలామంది ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఎప్పుడైనా వెన్ యువర్ ఫాలింగ్ డౌన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఇన్ ద లైఫ్, బట్ నాట్ బౌన్సింగ్ బ్యాక్ ఇస్ ఎ క్రైమ్. జీవితంలో పడిపోవడం నేరం కాదండి, కానీ పడ్డ తర్వాత లేచి నిలబడకపోవడం నేరం. ఇంగ్లీష్ నీకు రాకపోతే అది నీ నేరం కాదు, నువ్వు పెరిగిన పరిస్థితులు, చదివిన స్కూలు, నువ్వు తిరిగిన ఫ్రెండ్స్, వీళ్ళందరి వల్ల నీకు ఇంగ్లీష్ రాలేదు, అది నీ నేరమే కాదు. కానీ ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చిరంజీవి సార్ రాసిన ఒక పుస్తకం ఉంది, మేధా లెర్నింగ్ యాప్ ఉంది, ఈరోజు ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఉంది, ఈజీ ఇంగ్లీష్ వర్క్షాప్ పెట్టబోతున్నాం. నాలాంటి ట్రైనర్స్ ఇండియాలో ఎంతోమంది కండక్ట్ చేస్తున్నారు. అవును, ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి కూడా నువ్వు నేర్చుకోకపోతే ఖచ్చితంగా నేరమే అవుతుంది. సో నేను ఎందుకంటానంటే, మనం బండి మీదకి ఎట్లా ఉంటుంది తెలుసా, చౌరస్తాలో బండి మీదకి వెళ్ళి పడిపోతాం. ఇమాజిన్, లేవగానే నాకేం విరిగింది, నా బండికి ఏం విరిగింది చూసుకోండి. లేవగానే ముందు ఎవడెవడు మనల్ని చూశాడు అటు ఇటు చూస్తాం, చూసి అందులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఓ నవ్వు నవ్వి ఏం జరగనట్టే బండి వేసుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఏ చెట్టు కింద ఆపుకొని అప్పుడు ఏం దెబ్బలు తాగాయని చూసుకొని కుల్లి ఏడుస్తూ ఉంటాం. నేనేమంటానంటే, నువ్వు జంక్షన్లో చౌరస్తాలో బండి మీదకి వెళ్ళి పడ్డ వెంటనే లే, ఏ బాధ ఉన్నా అక్కడే ఏడు, వచ్చి తల వచ్చి వేసి హెల్ప్ చేస్తారు. 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కూర్చుని ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి కూడా ఎవడు ఉండడు. ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి. నీ బాధ ఏదన్నా చెప్పేసుకో, ఓ ట్రైనరో, టీచరో, పుస్తకమో, యాపో, అక్కడ నీ బాధను వెళ్ళకపోయి ఇంగ్లీష్ నేర్చుకో. అంతేకాని అలా కాకుండా జనాల ముందు సిగ్గుపడి, భయపడి, మొహాటపడి, నవ్వేసి లోన ఇంట్లో ఒంటరి కూర్చొని ఇంగ్లీష్ రాదే అని కంప్యూటర్ ముందు గంటల తరబడి మదన పడొద్దు. ఓపెన్ అప్, బ్రేక్ ఆల్ యువర్ లైక్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే బ్రేక్ సైకలాజికల్ బ్యారియర్స్. గ్రేట్ మోటివేషనల్ వర్డ్స్ అన్న. నిజంగా చాలా మంది షై ఫీల్ అవుతారు. సైకలాజికల్ బ్యారియర్స్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఏదైనా నేర్చుకోవడానికి ఉంటుంది. అంతే కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ట్వైస్ మేడ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించింది కూడా అడుగుతున్నారు. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా బుక్స్ గురించి అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా మహిళలు అయితే, మేము మీ స్టూడెంట్స్ గురించి విన్నాము, ఫీడ్బ్యాక్ విన్నాము, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఒక
ట్యూటర్గా అయినా సరే ఉందాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అండ్ దాంతోపాటు బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఎలా, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అందుకే అంటారు ఆర్డినరీ పీపుల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, క్లెవర్ పీపుల్ యూజ్ ద ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏంటంటే చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. తెలివైన వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు, లేదంటే అవకాశాలని సృష్టించుకుంటారు. ఈరోజు మనీ ఎర్నింగ్కి మంచి సాధనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఒక ట్రైనర్ అవ్వడం. ఈరోజు కొన్ని వేల స్కూల్స్, వందల కాలేజెస్లో ప్రతి కాలేజ్కి ఒక ట్రైనర్ కావాలి, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఒక ట్రైనర్ కావాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్. ఇంత నీడ్ ఉన్నప్పుడు దానికి సరిపోయిన ట్రైనర్స్ లేరు. ఆ ట్రైనర్ నేను ఎందుకు కాకూడదు అనుకుంటే, అలా నేను ట్రైనర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నామండి. ఓకే, ఈ 27, 28 2 days వర్క్షాప్. అలా కాకుండా దీనికి బేసిక్గా ఈ నాకు ఇంకా ఇంగ్లీష్ అంతా లేదు, నేను ఇప్పుడే ట్రైనర్ని కాలేను, నాకు టైం ఉంది, నేను ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటా అనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా మనం 2 tools రిలీజ్ చేస్తామండి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, ఈజీ ఇంగ్లీష్ అనే ఒక బుక్ నేను మొన్ననే రిలీజ్ చేశాను మార్కెట్లో ఈ మంత్లో. ఆ బుక్ సెన్సేషన్ అయింది. దాదాపు ఇప్పుడు 150 స్కూల్స్ అండి. 150 స్కూల్స్. గ్రేట్ నంబర్ సార్, కంగ్రాచులేషన్స్. 6th to 10th క్లాస్ వరకు దాదాపు 150 స్కూల్స్ అప్రోచ్ అయ్యాయి. అందులో దాదాపు 25 స్కూల్స్కి మేము సప్లై చేసాం బుక్స్. వీళ్ళు ఏంటంటే 6th to 10th వరకు ఈ బుక్ని బల్క్గా తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఆ టీచర్స్ అందరికీ ఈ బుక్ని యూజ్ చేస్తూ ఎలా ఇంగ్లీష్ మాట్లాడించాలి, స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ టీచర్స్కి మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఆ ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం కూడా తీసుకోవచ్చు, సింగిల్గా కానీ బల్క్గా కానీ. ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ ఆ 50 పుస్తకాలు వాళ్ళు తీసుకుంటే మేము వెళ్ళి ఒకరోజు ఫ్రీగా వాళ్ళందరికీ ఒక అవేర్నెస్, ఆ బుక్ని ఎలా యూజ్ చేసుకొని నేర్చుకోవాలనేది మేము క్లాస్ చెప్పొస్తున్నాను. సో ఒకటి బుక్ ఉంది. ఇంకా కొందరు ఈ బుక్కులు పట్టుకొని తీసి చూడలేము సార్, ఇదంతా చూస్తే బాగోదు అని కొందరు ఫీల్ అయ్యారు. అలాంటి వాళ్ళ కోసం అద్భుతంగా 190 వీడియోలు ఉన్న నా స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ కోర్స్ మేధా లెర్నింగ్ యాప్ మొబైల్ యాప్లో ఉంటాయి. ఆ మేధా లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అండి. ఇటు వర్క్షాప్ ఉంది ట్రైనర్స్ కోసం, అయితే యాప్ ఉంది మొబైల్లోనే నేర్చుకునే వాళ్ళకి, లేదా బుక్ ఉంది. సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో వీ మే ఇంట్రడ్యూస్ సర్టెన్ న్యూ థింగ్స్. లేదు ఫిజికల్గా చిరంజీవి సార్ దగ్గరికి రావాలి, ట్రైనర్ దగ్గరికి అనుకుంటే హ్యాపీగా మన బ్రాంచెస్ ఉన్నాయి, మన బ్రాంచ్కి వచ్చి 45 days కూర్చొని కూడా నేర్చుకోవచ్చు అండి. వీ హ్యావ్ ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మాకు ఇంక తప్పితే ఇంకోటి ఉండదు. ఎవ్రీథింగ్, ఎనీథింగ్ న్యూ వీ విల్ ఇంట్రడ్యూస్ ఇట్. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకొని మీరు కనుక ఒక ట్యూటర్ గాను, లేదంటే ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మీరు ట్యూషన్స్ చెప్పుకొని లాంగ్వేజ్ నేర్పించినా లేదా గ్రామర్ నేర్పించినా కూడా మనీ ఆన్ చేసుకోవచ్చు. అదొక్కటనే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే పర్సనల్ స్కిల్స్ పెంచుకోవడానికి కానివ్వండి. అండ్ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కామన్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అది ప్రపోజల్లో ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మాకు బేసిక్స్ కూడా రావు అనుకునేటువంటి వాళ్ళు త్రూ బుక్స్, ఆ బుక్స్ మీరు కొనుక్కునైనా సరే దాని త్రూ అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డైరెక్ట్ మేము కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, నేర్చుకోవాలనుకున్నాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చాలామంది టీచర్స్ స్టూడెంట్స్కి ఒక ప్యాటర్న్లో టీచ్ చేస్తూ ఉంటారు. బట్ ఏ ప్యాటర్న్ నుంచి వెళ్తే బెటర్గా ఉంటుంది, లేదు కొన్నిసార్లు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో మనం కొన్ని చెప్పినా కూడా స్టూడెంట్స్కి అది మినిమం రీచ్ అవుతుంది కానీ మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి అవకాశం ఉండట్లేదు. ఏ విధంగా ఇంకా స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే స్టూడెంట్స్కి అర్థమవుతుంది అని మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం అయినా సరే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికైనా సరే చిరంజీవి గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు నాకు ఒక మెసేజ్ పెడితే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని
నేను మీకైతే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సో ఆ విధంగా అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.